నమస్తే, వెల్కమ్ టు హ్యా టీవీ. పెహల్గావ్లో ముష్కరుల మూకల మారణ హోమం తర్వాత దాయాది దేశం పాకిస్తాన్పై ముప్పేట దాడి జరుగుతోంది. ఉగ్రవాదులతో రాక్షస కాండకు అండగా నిలిచిందన్న అనుమానంతో పొరుగు దేశంతో అన్ని సంబంధాలను భారత్ తెంచుకుంది. సింధు నది ఒప్పందం నిలిపివేత, పాకిస్తానీలకు వీసాల రద్దుతో పలు కఠిన చర్యలు చేపట్టింది. అమాయక పర్యాటకులను అకారణంగా పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులను ఊహించని రీతిలో శిక్షిస్తాము అని భారత్ గట్టి హెచ్చరిక జారీ చేసింది. ఈ నేపథ్యంలో సొంత దేశంపైనే పాకిస్తానీలు వ్యంగ్యస్త్రాలు సంధిస్తున్నారు. పెహల్గావ్ దాడితో భారతదేశంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పాకిస్తాన్కు తన పౌరుల నుండే ట్రోలింగ్ ఎదుర్కొంటోంది. ఇండియాకు ధీటుగా బదులిచ్చేందుకు తంటాలు పడుతున్న పొరుగు దేశానికి సొంత పౌరుల నుంచే ట్రోలింగ్ ఎదురవడం తలనొప్పిగా మారుతోంది. షహబాజ్ షరీఫ్ ప్రభుత్వంపై సోషల్ మీడియాలో స్వయంగా పాకిస్తానీయులే సెటైర్లు పేలుస్తున్నారు. ఇంటా బయట సవాళ్లు ఎదుర్కొంటున్న పాకిస్తాన్ నాయకత్వంపై తమ వ్యతిరేకతను మీమ్స్, వ్యంగ్య చిత్రాల ద్వారా బయటపెడుతున్నారు. తమ ప్రభుత్వం ఎలా విఫలమైందో సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తున్నారు. భారత్ తీసుకున్న చర్యలకు ప్రతిస్పందనగా పాకిస్తానీలు తమ ప్రభుత్వంపైనే వ్యంగ్యాస్త్రాలు ఎక్కుపెట్టారు. తమ కనీస అవసరాలు తీర్చడంలో పాలకులు ఎలా విఫలమయ్యారో ఎత్తిచూపారు. అసలే అంతంత మాత్రంగా ఉన్న తమ దేశ ఆర్థిక వ్యవస్థ ఇండియాతో యుద్ధం వస్తే తట్టుకోగలదా అని తమను తామే ప్రశ్నించుకుంటున్నారు. ఒకవేళ తమతో యుద్ధం చేయాల్సి వస్తే రాత్రి 9 గంటలకు ముగించాలి అని ఓ పాకిస్తానీయుడు వేడుకున్నాడు. ఎందుకంటే రాత్రి 9 తర్వాత గ్యాస్ సరఫరా నిలిచిపోతుంది అని చావు కబురు చల్లగా చెప్పాడు. వారు ఒక పేద దేశంతో పోరాడుతున్నారు అని వారికి తెలియాలి అంటూ మరో యూజర్ తమ దేశ ఆర్థిక దారుణ వ్యవస్థను బయటపెట్టారు. పాకిస్తాన్పై భారతదేశం బాంబు దాడి చేయబోతుందా అని ఒకరు ప్రశ్నించగా, భారతీయులు తెలివి తక్కువ వారు కాదు అని మరొకరు సమాధానమిచ్చారు. మన బాధల కంటే బాంబు దాడే బెటర్ బ్రో అంటూ ఇంకొకరు స్పందించగా, ఈ కష్టాలు ఎప్పటికి తీరతాయో అంటూ మరో యూజర్ నిట్టూర్చాడు. తమ వైమానిక దళాన్ని ట్రోల్ చేస్తూ పాకిస్తానీ యూజర్ షేర్ చేసిన మీమ్ ఫన్నీగా ఉంది. పేపర్ బోర్డుతో తయారు చేసిన ఫైటర్ జెట్ లాంటి నిర్మాణంతో మోటార్ సైకిల్ను నడుపుతున్న వ్యక్తిని చూపించే మీమ్ను అతడు షేర్ చేశాడు. సింధు జల ఒప్పందాన్ని నిలిపివేయడం, పాకిస్తాన్కు నదీ జలాల ప్రవాహాన్ని నిలిపివేస్తాము అని ఇండియా ఇచ్చిన వార్నింగ్పై పాక్ యూజర్లు స్పందిస్తూ ఇప్పటికే తమ దేశంలో తీవ్ర నీటి కొరత ఉంది అని చెప్పుకొచ్చారు. నీటిని ఆపాలనుకుంటున్నారా? మీకు ఆ అవసరం లేదు. ఇప్పటికే నీళ్లు లేక అల్లాడుతున్నాం. మమ్మల్ని చంపాలనుకుంటున్నారా? మా ప్రభుత్వం ఇప్పటికే మమ్మల్ని చంపుతోంది. మీరు లాహోర్ను తీసుకుంటారా? మీరు అరగంటలోపు దాన్ని మాకే తిరిగిస్తారు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.